రైట్. సో థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిటర్మైన్ ఇఫ్ ద పాయింట్స్ 1,5 2,3 అండ్ -2, -11 ఆర్ కొలీనియర్ అన్నాడు. ఏంటి ఈ కొలీనియర్ అంటే, ఈ కొలీనియర్ అనే పదము మీరు అంతకుముందు ఎప్పుడన్నా వినుంటే మీకు కొంచెం ఐడియా వచ్చిండాలి. లేదా కొలీనియర్ అంటే ఏంటంటే పాయింట్స్ లయింగ్ ఆన్ ది సేమ్ లైన్. కొలీనియర్ అంటే సేమ్, కొలీనియర్ అంటే అదే దాంట్లో వెళ్తూ, ఇక్కడ ఏమి ఇచ్చాడు, లైన్ ఇచ్చాడు. అదే ఒకవేళ కోప్లేనార్ అంటే పాయింట్స్ లయింగ్ ఆన్ ది సేమ్ ప్లేన్. ఓకే, అదే ఒకవేళ కాన్కరెంట్ అంటే పాయింట్స్ ఇంటర్సెక్ట్, లైన్స్ ఇంటర్సెక్టింగ్ అట్ సేమ్ పాయింట్. ఈ కోప్లేనార్, కొలీనియర్ ఇవన్నీ కూడా ఇంచుమించు ఒకే అర్థంలో వచ్చే పదాలు అనమాట. కొలీనియర్ అంటే పాయింట్స్ లయింగ్ ఆన్ ది సేమ్ లైన్. ఇప్పుడు చూడండి డయాగ్రామ్ ఎలా వస్తుందంటే ఈజీగా ఒక చిన్న డయాగ్రామ్తో దాని మీనింగ్ అర్థమవుతుంది. కొలీనియర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 3 పాయింట్స్ ఇచ్చాడు. ఏ అనే పాయింట్, బి అనే పాయింట్, సి అనే పాయింట్. ఈ 3 ఒకే లైన్లో ఉంటే దెన్ వీ కెన్ సే దట్ దీస్ 3 ఆర్ కొలీనియర్. అయితే ఒకే లైన్లో ఉన్నాయి అని ఎలా ప్రూవ్ చేయొచ్చు అంటే, పర్టికులర్గా కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్లో డిస్టెన్స్ కనుక్కొని ప్రూవ్ చేయొచ్చు. ఎలా అంటే ఏబి డిస్టెన్స్ కనుక్కుంటాం ఫస్ట్ 2 పాయింట్స్కి, ఒక ఆన్సర్ వస్తుంది. బీసీ కనుక్కుంటాం, ఒక ఆన్సర్ వస్తుంది. ఏబి ప్లస్ బీసీ చేస్తే ఏసీకి ఈక్వల్ అవ్వాలి. చూడండి, ద సమ్ ఆఫ్ ఎనీ 2 డిస్టెన్సెస్ షుడ్ బి ఈక్వల్ టు థర్డ్ సైడ్ ఆర్ థర్డ్ డిస్టెన్స్ అనమాట. దెన్ వీ కెన్ సే దట్ దే ఆర్ కొలీనియర్. అంటే ఇప్పుడు ఇది 5 వచ్చింది అనుకోండి, ఇది 4 వచ్చింది అనుకోండి, ఇది ఎంత రావాలి, నాకు 9 రావాలి. అప్పుడే కదా కొలీనియర్ అవుతుంది, అంతే కదా. అలా మనము చేస్తాం, చాలా సింపుల్. చూడండి నేను రాస్తాను కొలీనియర్ అంటే, హౌ టు ప్రూవ్ దేర్ కొలీనియర్ అంటే చూడండి, సమ్ ఆఫ్ ఎనీ 2 distances, sum of any 2 distances should be equal to third side or third distance, should be equal to third side or third distance. ఓకే, క్లియరా? ఇప్పుడు మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? ఫస్ట్ ఏ అనే పాయింట్ 1,5, లెట్ ఏ 1,5, B 2,3, C -2, -11. A 1,5, B 2,3, C -2, -11. ఈ 3 కొలీనియర్ అని మనం ప్రూవ్ చేయాలంటే ఇంతకుముందు ఏం చెప్పాను, సమ్ ఆఫ్ ఎనీ 2 డిస్టెన్సెస్ షుడ్ బి ఈక్వల్ టు థర్డ్ డిస్టెన్స్. అంటే ఫస్ట్ ఏకి బీకి డిస్టెన్స్ కనుక్కుందాం, బీకి సికి కనుక్కుందాం, సికి ఏకి కనుక్కుందాం, అంతే అయిపోద్ది ఆన్సర్. చూడండి ఫస్ట్ ఏబి డిస్టెన్స్ కనుక్కుందాం. ఏబి అంటే ఫస్ట్ ఇదేమవుతుంది నాకు x1 y1, ఇదేమవుతుంది నాకు x2 y2. ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ అంటే ఫార్ములా గుర్తు రావాల్సింది ఏంటి, √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు √x2 అంటే 2. ఇంకా రాసాం కదా. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పాయింట్కి సంబంధించినవి 1 1 అని వస్తాయి, x1 y1. సెకండ్ పాయింట్కి సంబంధించినవి x2 y2 అని వస్తాయి. x3 y3 అనే మాటే రాదు. ఎందుకంటే వెన్ వీఆర్ ఫైండింగ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, హౌ మెనీ పాయింట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ దేర్, 2 పాయింట్సే కదా. కాబట్టి x1 y1 ఇంకోటి x2 y2 అవుతుంది. డిస్టెన్స్ ఎప్పుడు కూడా ఒకేసారి 3 పాయింట్స్కి 4 పాయింట్స్ కనుక్కోలేము. డిస్టెన్స్ ఫార్ములా ఎప్పుడు కూడా మనకి ఫార్ములానే 2 పాయింట్స్కే. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఎప్పుడు ఏమవుతుంది x1 y1, సెకండ్ పాయింట్ ఏమవుతుంది x2 y2. దీనన్నా ఫస్ట్ పాయింట్ తీసుకోవచ్చు, దీనన్నా సెకండ్ పాయింట్ తీసుకోవచ్చు, దీనన్నా ఫస్ట్ పాయింట్ తీసుకోవచ్చు, దీనన్నా సెకండ్ పాయింట్ తీసుకోవచ్చు, ఎలా అన్నా తీసుకోవచ్చు. హోల్ స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి డిస్టెన్స్ ఇటు నుంచి అటు కొలిచిన, అటు నుంచి ఇక్కడ కొలిచిన డిస్టెన్స్ అయితే ఆన్సర్ మారదు. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇది. ఎనీవే, సో ఏబీ డిస్టెన్స్ కనుక్కోవాలంటే √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. x2 ఎంత ఉంది మనకి 2 మైనస్ x1 ఎంత ఉంది నాకు 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఎంత ఉంది మనకి 3 మైనస్ y1 ఎంత ఉంది మనకి 5 హోల్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 - 1 2 - 1 ఎంత మనకి 1 స్క్వేర్, 3 - 5 ఎంత మనకి -2 స్క్వేర్. సో √1 స్క్వేర్ ఎంత మనకి 1, -2 హోల్ స్క్వేర్ ఎంత 4. సో √5 ఇస్ ది ఆన్సర్. √5 అంటే ఏబి అనేది మనకి ఎంత వచ్చింది, నాకు √5 వచ్చింది. నెక్స్ట్ ఏబి కనుక్కున్న తర్వాత బీసీ కనుక్కోవాలి కదా. సో బీసీ కనుక్కోండి, ఫస్ట్ బీసీ రాద్దాం చూడండి. రైట్, ఒక్క సెకండ్.
బీసీ B2, 3 C -2, -11 అది రెండు రాద్దాం. B2, 3 C -2, -11. ఇప్పుడు బీసీ డిస్టెన్స్ కనుక్కోవాలి. అగైన్ బీసీ డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ పాయింట్ ఏమనుకుంటాం మనము x1 y1 అనుకుంటాం, సెకండ్ పాయింట్ని x2 y2 అనుకుంటాం. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా ప్రతి ప్రాబ్లంలో రాయడం వల్ల ఫార్ములాకి మళ్ళీ సపరేట్గా బట్టి పడాల్సిన బైహార్ట్ చేసిన అవసరం లేదు, వచ్చేస్తుంది ఇప్పటికే మీకు. సో ఏమవుద్దు? రూట్ ఆఫ్ x2 అంటే -2 మైనస్, చూడండి జాగ్రత్తగా ఫార్ములాలో మైనస్ ఉంటే మనం కూడా మైనస్ పెట్టాలి, x1 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 -11 minus y1 3 whole square. So that is equal to root of -2 -4 whole square plus -11 -3 -14. రెండు మైనస్ ఉంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, రెండు మైనస్ ఉంటే యాడ్ చేయాలి. సో -4 whole square plus -14 whole square. సో రూట్ ఆఫ్ -4 whole square అంటే 4 square 16, 14 స్క్వేర్ ఎంత మనకి 196. అగైన్ చెప్తున్న పాయింట్ మైనస్ ఉన్న స్క్వేర్ చేస్తే మనకి ప్లస్ వాల్యూ వస్తుంది. సో 196 ప్లస్ ఒక 16 212. ఇది బీసీ, ఇది మనకి బీసీ. సో ఏబి అయింది, బీసీ అయింది, ఇప్పుడు సిఏ. సో ఏబి కనుక్కున్నాం, బీసీ కనుక్కున్నాం, సిఏ కనుక్కోవాలి. సిఏ అంటే సి పాయింట్ ఏ పాయింట్ రాయాలి కదా, ఏ పాయింట్స్కి అయితే డిస్టెన్స్ కనుక్కుంటామో ఆ పాయింట్స్ రాయాలి మనం. సి అంటే -2 -11, ఏ అంటే 1, 5 -2 -11, ఏ అంటే 1, 5. సో దీన్ని ఏమంటాం? x1 y1 అనుకుంటాం, దీన్ని ఏమంటాం? x2 y2 అనుకుంటాం. మీరు ఇటనా రాసుకోవచ్చు, అటనా రాసుకోవచ్చు, ఎలా చేసినా ఆన్సర్ ఒకటే వస్తుంది. అగైన్ డిస్టెన్స్ కనుక్కోవాలంటే మనం వేయాల్సిన డిస్టెన్స్ ఫార్ములా ఆల్వేస్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ x2 అంటే 1 మైనస్ x1 అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 5 మైనస్ y1 అంటే -11 హోల్ స్క్వేర్. రూట్ ఆఫ్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్, అదేవిధంగా 5 ప్లస్ 11 హోల్ స్క్వేర్. సో 1 + 2 ఎంత మనకి 3, 3 స్క్వేర్ ఎంత 9, 5 + 11 ఎంత 16, 16 స్క్వేర్ ఎంత మనకి 256. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా చేస్తున్నాం. 1 + 2 అంటే 3 కదా, 3 స్క్వేర్ అంటే 9, 11 + 5 అంటే 16, 16 స్క్వేర్ అంటే 256. 256 ఒక 9 ఎంత అవుతుంది మనకి 265. ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తే మనకి ఇది వస్తుందా? రాదు. పోనీ ఈ √5ని √12 యాడ్ చేస్తే √260 వస్తుందా? రాదు. ఓకే, ఎందుకంటే ఇదేమో √212, ఇదేమో √5, రెండు యాడ్ చేయలేం. ఇది పర్ఫెక్ట్ రూట్ కాదు, అది పర్ఫెక్ట్ రూట్ కాదు. ఓకే, కాబట్టి హియర్ ఏబిసి ఆర్ నాన్ కొలీనియర్ ఆర్ నాట్ కొలీనియర్. కొలీనియర్ అవ్వాలంటే మనకి ఏ 2 డిస్టెన్స్ యాడ్ చేసినా మన థర్డ్ది రావాలి. అంటే బీసీ ప్లస్ సిఏ యాడ్ చేస్తే ఇది రావట్లా. పోనీ ఏబి ప్లస్ బీసీ యాడ్ చేస్తే ఇది రావట్లా. పోనీ ఏ √5 ఈ √2 యాడ్ చేస్తే ఇది రావాలి, ఇది కూడా రాదు. కాబట్టి మనకి ఇదేమవుతుంది, మనకి నాన్ కొలీనియర్ అవుతుంది. ఓకే, క్లియర్.